దేశీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలకమైన యూపీఐకి సంబంధించి త్వరలోనే పలు మార్పులు రాబోతున్నాయి. వినియోగదారుల భద్రత దృష్ట్యా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐలో మరికొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన వర్గాలకు ట్రాన్సాక్షన్ పరిమితులను పెంచుతున్నట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. సెప్టెంబర్ 15 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి తీసుకురానున్నారు. ఇక యూపీఐ కొత్త రూల్స్ ప్రకారం ఒక యూజర్ 24 గంటల వ్యవధిలో అంటే ఒక రోజులో 10 లక్షల వరకు ట్రాన్సాక్షన్ చేసే అవకాశం కల్పిస్తోంది. అయితే ప్రత్యేక ధృవీకరణ పొందిన వారు, వ్యాపారులకు మాత్రమే ఇది వర్తిస్తుందని ఎన్పీసీఐ వెల్లడించింది. అయితే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి మధ్య జరిగే ట్రాన్సాక్షన్ల పరిమితుల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. ప్రస్తుతం వారు రోజుకు 1 లక్ష వరకు పంపించవచ్చు. ఆ లిమిట్లో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది. ఇక ఎంపిక చేసిన వారికి మాత్రమే 10 లక్షల వరకు ట్రాన్సాక్షన్ అవకాశం కల్పిస్తున్నారు. మరోవైపు క్యాపిటల్ మార్కెట్ పెట్టుబడులు, ఇన్సూరెన్స్, ప్రీమియం చెల్లింపుల వంటి వాటి కోసం యూపీఐ లిమిట్ను 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నారు. 24 గంటల్లో గరిష్టంగా 10 లక్షల వరకు అనుమతిస్తారు. ఇక ట్రావెలింగ్ సెక్టార్లో ట్రాన్సాక్షన్ లిమిట్ను 1 లక్ష నుంచి 5 లక్షలకు పెంచుతున్నారు. రోజులో గరిష్టంగా 10 లక్షల వరకు ట్రాన్సాక్షన్ చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు క్రెడిట్ కార్డుల బిల్లుల కోసం కూడా ఒకేసారి 5 లక్షల వరకు ట్రాన్సాక్షన్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. అయితే రోజువారీ లిమిట్ 6 లక్షల వరకు కల్పిస్తున్నట్లు ఎన్పీసీఐ వెల్లడించింది. రుణాల ఈఎంఐల చెల్లింపుల పరిమితిని 5 లక్షలకు పెంచారు. అయితే ఒక రోజులో గరిష్టంగా 10 లక్షలే పంపించవచ్చు. బంగారం, వెండి, డైమండ్ ఆభరణాల కొనుగోళ్ల కోసం 1 లక్షగా ఉన్న పరిమితిని 2 లక్షలకు పెంచారు. ఒక రోజులో గరిష్టంగా 6 లక్షల వరకే అనుమతి ఉంటుంది. ఇక బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ విధానం ద్వారా టర్మ్ డిపాజిట్లలో ఒక రోజుకు 5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఇప్పటి వరకు ఈ పరిమితి 2 లక్షలుగా ఉండగా దాన్ని 5 లక్షలకు పెంచారు. అయితే ట్రాన్సాక్షన్ లిమిట్ పెంచుతూనే రోజువారీ గరిష్ట పేమెంట్ల పరిమితులను ఎన్పీసీఐ విధించింది. పెరిగిపోతున్న సైబర్ మోసాల నుంచి యూపీఐ యూజర్లను రక్షించేందుకు ఈ మేరకు రోజువారీ గరిష్ట లిమిట్ పెట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ కొత్త రూల్స్ సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయని ఎన్పీసీఐ పేర్కొంది.